హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 57. సహస్రకి కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం ప్రపోజల్ చేస్తాడు రుద్ర. ఆ మాట విని షాక్ అయి చూస్తూ ఉండిపోయింది సహస్ర. నువ్వు నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు సహస్ర, బాగా ఆలోచించుకునే చెప్పు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో కళ్ళ నిండుగా నీళ్లతో రుద్రని చూస్తూ, సార్, నా క్యారెక్టర్ మరీ అంత దిగజారిపోయిందా? నేను ఒకడిని నమ్మి మోసపోయాను తప్ప నా ఒళ్ళు కొవ్వెక్కి వాడితో లివింగ్ రిలేషన్లో లేను. కానీ ఈరోజు మీరు డబ్బులిచ్చి మరీ నన్ను ఆ రిలేషన్లోకి లాగాలని చూస్తున్నారు. దానికి అందంగా పెళ్ళి అని పేరు పెట్టారు కదూ అని అడిగింది సహస్ర. ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రుద్ర ఆమె కళ్ళలో నీళ్లు చూడలేక వెంటనే వెనక్కి తగ్గుతూ, లేదు లేదు సహస్ర, నేను అలా అనలేదు అని అన్నాడు. మరింకెలా అన్నారు సార్? మీరన్నదానికి అదే అర్థం వస్తుంది. ప్లీజ్ సార్, నాకిక్కడ ఉండడం ఇంకా భయంగా ఉంది, నన్ను పంపించేయండి అని బ్రతిమాలుతూ అంది సహస్ర. అరే, నేనిప్పుడు ఏమన్నానని అలా మాట్లాడుతున్నావు? మా తాతయ్య నిజంగానే ఎక్కువ రోజులు బ్రతకరని డాక్టర్ చెప్పారు. ఆయనకి నా పెళ్లి చూడాలని కోరిక. అలాగే నేను ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆయన ఎప్పుడో చెప్పారు. అందుకే నాకు నువ్వైతే బెటర్ అనిపించి నీకు ఈ ప్రపోజల్ పెట్టాను. దానికెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అని అడిగాడు రుద్ర. ఏదేమైనా సరే, మీరు నన్ను అలా అడగటం మాత్రం నాకు నచ్చలేదు సార్. నన్ను మాత్రం ఇందులోకి లాగకండి, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని చెప్పింది సహస్ర. చూడు, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇందులో నువ్వు ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన మ్యాటర్ ఏం లేదు. నాకు నిజంగానే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి అవసరం. నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు. అందుకే ముందు లవ్ అని చెప్పాను. కానీ నువ్వు పడలేదు. అందుకే ఇప్పుడు ఈ పని చేసినందుకు నీకు డబ్బులు ఇస్తానని కూడా చెబుతున్నాను. నువ్వు జస్ట్ నా ఇంటికి వచ్చి నటిస్తే సరిపోతుంది. అండ్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేనేమి నిన్ను అడ్వాంటేజ్ తీసుకోను, అది కూడా గుర్తుపెట్టుకో అని అన్నాడు రుద్ర. మీరెన్ని చెప్పినా సరే నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు సార్. మీరు నన్ను త్వరగా ఇంటికి పంపించండి ప్లీజ్, నాకిక్కడ ఏం నచ్చలేదు అని మళ్ళీ అడిగింది సహస్ర. ఏంటేంటి, 3 రోజులు ఇటలీ అంతా తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడు నాకు నచ్చలేదంటావా అని అడిగాడు రుద్ర. ఆ మాటకు సహస్ర ఉక్రోషంగా చూసి, నేనేమైనా అడిగానా నన్ను తీసుకెళ్ళి తిప్పమని? మీరే కదా నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఏం మాట్లాడకుండా రమ్మని అన్నారు. ఇప్పుడు నన్ను మళ్ళీ బ్లేమ్ చేస్తున్నారు అని ముఖం ముడుచుకుంది. క్షణానికి ఒకసారి వాడిపోతున్న ఆమె ముఖ కవళికల్ని చూసి లోపలే బాధపడుతున్న రుద్ర, ఉఫ్, సరే, ఈరోజు రేపు ఉండు, ఎల్లుండి ఇద్దరం కలిసే వెళ్దాం. అండ్ నేను చెప్పిన ప్రపోజల్ గురించి కూడా ఒకసారి ఆలోచించు అని చెప్పి ఇక ఆమెకు ఏం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమా? అది ఈ జన్మలో జరగని పని అని అనుకుంది సహస్ర. మరోవైపు తల్లితో ర్యాష్గా మాట్లాడిన సురభి క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ కాల్ గురించి ఆలోచిస్తోంది. అసలు నేనేనా ఇలా మాట్లాడింది? అయినా బావ కోసం నేను అమ్మని ఎదిరించి మాట్లాడడం ఏంటి? అమ్మ అనడం కాదు కానీ నేను నిజంగానే బావకి అట్రాక్ట్ అవుతున్నానా అని మనసులోనే అనుకున్న ఆమె అంతలోనే, లేదు లేదు, నేను బావకేం అట్రాక్ట్ అవడం లేదు. అసలు నేను బావకి అట్రాక్ట్ అవడం ఏంటి? బావ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? ఇద్దరికీ ఆల్మోస్ట్ 10 years డిఫరెన్స్ ఉంది. తనకి నాకు మధ్య ఈ అట్రాక్షన్ అనే పదమే ఉండదు అని అనుకొని ఆ ఆలోచనను బలవంతంగా పక్కకు నెట్టి క్లాస్ వినడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాసేపటికి క్లాస్ అయిపోవడంతో క్యాంటీన్కి వెళ్ళి లంచ్ ఆర్డర్ చేసిన సురభి బిల్ పే చేయడానికి యూపీఐ స్కాన్ చేసింది. కానీ ఆమె అకౌంట్ అవైలబుల్లో లేదని చూపించడంతో షాక్ అవుతూ మరో 2 సార్లు ట్రై చేసింది. ఆ వెంటనే అది ఆమెకు ఉదయం తన తల్లితో ఫోన్లో మాట్లాడిన ఎఫెక్ట్ అని అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని తన లంచ్ ఆర్డర్ను క్యాన్సిల్ చేసింది. నిజానికి సురభి మాట్లాడిన మాటలకి కోపం తెచ్చుకున్న మౌనిత కూతురి మీద పంతం సాధించి తనని కంట్రోల్లో పెట్టాలని అనుకొని మరుక్షణంలోనే కార్డ్స్ అన్నింటినీ బ్లాక్ చేయించింది. కానీ తాను అలా ప్రవర్తించడం వల్ల సురభి ఇంకా చెయ్యి జారిపోయే ప్రమాదం ఉంది అని
మౌనిత అర్థం చేసుకోలేకపోతోంది. కార్డు బ్లాక్ అవడంతో లంచ్ చేయకుండానే మళ్లీ క్లాస్కు వెళ్లిన సురభి ఈవినింగ్ క్లాసెస్ పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు వీరేంద్ర. అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చిన సురభి రోజులాగే వెళ్ళి వీరేంద్ర పక్కన కూర్చుంది. వీరేంద్ర కార్ స్టార్ట్ చేస్తూ, ఏంటి నీ మొహం అలా ఉంది, మధ్యాహ్నం లంచ్ చేయలేదా అని అడిగాడు. అదేం లేదు బావా, కంటిన్యూస్గా క్లాసెస్ అవుతున్నాయి కదా, అందుకే కొంచెం స్ట్రెస్గా ఉంది అంతే అని అబద్ధం చెప్పేసింది సురభి. ఓకే ఓకే, మరీ ఎక్కువగా కష్టపడకు, నీకు కావాలంటే మీ నాన్న నీ ఎంబీబీఎస్ డిగ్రీని చాలా ఈజీగా కొనేస్తాడు అని నవ్వుతూ అన్నాడు వీరేంద్ర. అప్పటికే కారు క్యాంపస్ దాటేసి రోడ్డెక్కేసింది. అతని మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది సురభి. తన మాటలకి ఎప్పుడూ ఏదో ఒక కౌంటర్ ఇచ్చే సురభి అలా చిన్నగా నవ్వి ఊరుకోవడం చూసి కొంచెం ఆశ్చర్యపోయిన వీరేంద్ర ఆమె వైపు అనుమానంగా చూస్తూ, నువ్వేదో డల్గా ఉన్నావని అనిపిస్తోంది సురభి, నీకిష్టమైతే అదేంటో నాకు చెప్పు, లేదంటే నాతో ఉన్న కాసేపు దాని గురించి వదిలేయి, నేనైతే మధ్యాహ్నం లంచ్ చేయలేదు, సో ఇప్పుడు నిన్ను కూడా నాతో పాటు తినడానికి రెస్టారెంట్కి తీసుకువెళ్తున్నా అని అన్నాడు వీరేంద్ర. లేదు బావా, నాకు ఆకలిగా లేదు, నన్ను హాస్టల్లో దించేయచ్చు కదా అని అంది సురభి. ప్లీజ్ రా, నాకు ఒక్కడినే తినాలంటే బోర్ కొడుతుంది, కొంచెం కంపెనీ ఇవ్వు, నువ్వు లైట్గానే తిను, నేను ఫుల్గా తినేస్తాను, ఇప్పుడు స్కిప్ చేస్తే నాకు నైట్ కూడా తినాలనిపించదు అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో సరే బావా పద అని అంది సురభి. కాసేపటికి ఇద్దరూ ఓ రెస్టారెంట్కి వెళ్లారు. ఇన్ని రోజుల పరిచయంలో సురభి ఇష్టంగా ఏం తింటుందో కనిపెట్టేశాడు వీరేంద్ర. అందుకే ఆమెకు ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేశాడు. ఒక్కసారిగా ఆ ఐటమ్స్ అన్నింటినీ చూసేసిన సురభికి ఆకలి పెరిగిపోయింది. మధ్యాహ్నం కూడా భోజనం చేయకపోవడంతో ఇక ఆగలేక ఏమాత్రం సిగ్గుపడకుండా ముందు వెనుక ఆలోచించకుండా ఐటమ్స్ అన్నింటినీ ఖాళీ చేసేసింది. ఆమె తినే పద్ధతిని బట్టే ఆమె ఎంత ఆకలిగా ఉందో అర్థమైన వీరేంద్రకి ఆమెను చూస్తే కొంచెం జాలిగా అనిపించింది. కానీ ఆ జాలిని పక్కకు తోయడానికి అతని పగ సిద్ధంగా ఉంది. సురభి తినడం పూర్తవడంతో, ఇప్పుడు చెప్పు, మధ్యాహ్నం లంచ్ తినకుండా తిన్నానని నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు వీరేంద్ర. అదేం లేదు బావా, తిన్నాను కానీ డైజెస్ట్ అయిపోయింది, అందుకే ఫుల్గా తినేశాను, ఇక నైట్ తినాల్సిన పని కూడా ఉండదు అని నవ్వుతూ అంది సురభి. ఓ ఇట్స్ ఓకే, నీకు నాతో చెప్పాలని అనిపించకపోతే వదిలేయి, కానీ నువ్వు దేని గురించి ఎక్కువగా బాధపడకు, నీకు నేనున్నాను, ఏ విషయమైనా సరే నాతో షేర్ చేసుకో, ఏ హెల్ప్ కావాలన్నా కూడా నేను చేస్తాను అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన సురభి, ఇప్పటికే నా హాస్టల్కి లేట్ అయింది బావా, ఇంకా లేటుగా వెళ్తే ఆ వార్డెన్ మేడం నా మీద ఇంతెత్తు ఎగురుతుంది, వెళ్దాం బావా అని అంది. సరే పదా అంటూ ఆమెను తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు వీరేంద్ర. కాస్త దూరం వెళ్ళాక అడగకూడదు అనుకుంటూనే బావా అని నెమ్మదిగా పిలిచింది సురభి. చెప్పు మరదల్ అని అంతే నెమ్మదిగా అన్నాడు వీరేంద్ర. దానికి చిన్నగా నవ్వి, బావా నాకు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూస్తావా అని అడిగింది సురభి. ఏంటి పార్ట్ టైం జాబా, అది కూడా నీకా, ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు వీరేంద్ర. ఎందుకంటే ఇక నుండి నా పాకెట్ మనీ నేనే సంపాదించుకోవాలని అనుకుంటున్నాను అని అంది సురభి. మంచి ఆలోచనే, కానీ నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి, మీ నాన్న అంటే కోట్లు తెచ్చి నీ ముందు పెట్టగలుగుతాడు, పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఉన్నాయి, ఏ కంపెనీలో వెళ్ళి కూర్చున్నా నెలకు నీకు ఎంతో కొంత అమౌంట్ వస్తూనే ఉంటుంది అని అన్నాడు వీరేంద్ర. నువ్వు చెప్పింది నిజమే బావా, కానీ ఇప్పుడైతే నేను కొంచెం స్వతంత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, అందుకే అడిగాను, నువ్వు పార్ట్ టైం జాబ్ చూడగలవా లేదా, అది చెప్పు అని అడిగింది సురభి. ఆమె మాటల్ని బట్టి ఏం జరిగి ఉంటుందో అప్పటికే అంచనా వేసిన వీరేంద్ర, సరే చూస్తాను, నీకు ఎలాంటి జాబ్ కావాలి అని అడిగాడు. ఎలాంటిదేముంది, నేను చేసేది మెడిసిన్, సో ఏదైనా ఫార్మసీలో సేల్స్ గర్ల్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక నైట్ 11-12 వరకు చేయగలుగుతాను అని అంది సురభి. ఏంటి, నువ్వు సేల్స్ గర్ల్ జాబ్ చేస్తావా, ద గ్రేట్ మినిస్టర్ చంద్రరావు కూతురు ఆఫ్టర్ ఆల్ ఒక మెడికల్ షాప్లో సేల్స్ గర్ల్ చేయడం ఏంటి
అని అడిగాడు వీరేంద్ర. నాకు ఆ ట్యాగ్స్ ఏం అవసరం లేదు బావా, నేను ప్రజెంట్ ఏ వర్క్ అయినా చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది సురభి. ఆ మాటతో ఆమె పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంటే, సరే ఏదో ఒకటి చూస్తానులే, నాకు 2 days టైం ఇవ్వు అని అన్నాడు వీరేంద్ర. అతను వెంటనే ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సరే బావా అని చెప్పింది సురభి. ఆ తర్వాత సురభిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసిన వీరేంద్ర ఆమె లోపలికి వెళ్లే వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సురభి లోపలికి వెళ్ళేసరికి రిసెప్షన్ దగ్గర తన లగేజ్ పెట్టి ఉంది. అది చూసిన సురభి షాక్ అవుతూ అక్కడే ఉన్న వార్డెన్ వైపు చూసింది. ఆమె సురభిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి, హలో మిస్ సురభి, ఇక మీరు ఈ హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ మదర్ మిమ్మల్ని ఈ హాస్టల్లో ఉంచొద్దని ఫోన్ చేసి చెప్పేశారు. సో ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని కఠినంగా అంది. ఉదయాన్నే వీరేంద్ర వచ్చి ఆమెతో వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడడం ఆ వార్డెన్కు నచ్చలేదు. ఆ కోపాన్ని ఇప్పుడు సురభిపై మాట్లాడే మాటల్లో తీర్చుకుంది ఆ వార్డెన్. తన తల్లి ఈ విషయంలో అంత కఠినంగా బిహేవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని సురభి తన పరిస్థితికి షాక్తో బిగుసుకుపోయింది. ఇప్పటికిప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అయినా ఇక అక్కడ ఉండలేక వెంటనే లగేజ్ తీసుకుని హాస్టల్ బయటికి వచ్చింది సురభి. ఆమెకు నిలువ నీడ లేకుండా చేస్తే ఒక్కరోజుకే తన కూతురు కాళ్లబేరానికి వస్తుందని, తాను చెప్పినట్లు వింటుందని అనుకున్న మౌనిత అవన్నీ చేసింది. కానీ అది మొదటికే మోసం వస్తుందని ఆమె గమనించడం లేదు. లగేజ్తో బయటికి వచ్చిన సురభికి ఎదురుగా చీకటిగా ఉన్న వీధులే కాదు, తన ముందున్న భవిష్యత్తు కూడా చీకటిగా కనిపించింది. ఇప్పుడు ఆమె ముందున్న ఒకే ఒక్క ప్రశ్న, నేనిప్పుడెక్కడికి వెళ్ళాలి అని మాత్రమే. అప్పుడు ఆమెకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు, సహస్ర. ఆమె తన గురించి ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే తన ఎదురుగా వచ్చి నుంచున్నాడు వీరేంద్ర. సడన్గా అతను అక్కడ కనిపించడంతో షాక్ అవుతూ, నువ్వేంటి బావా ఇక్కడ అని అడిగింది సురభి. దాంతో అతను చిన్న స్మైల్ ఇచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళి సురభి చేతిలో లగేజ్ తీసుకొని తన కారులో పెట్టాడు. నువ్వు వెళ్ళిపోయావు కదా బావా, మళ్ళీ ఎలా వచ్చావు అని అయోమయంగా అడిగింది సురభి. నువ్వు నీ యాప్రాన్ను కారులోనే మర్చిపోయావు. రేపు కాలేజీకి ఇబ్బంది అవుతుందని ఇవ్వడానికి తిరిగి వస్తే నువ్వేమో ఇలా రోడ్డు మీద కనిపించావు. సరే ముందు కారెక్కు, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పాడు వీరేంద్ర. ప్రజెంట్ అతను చెప్పింది వినడం తప్ప తనకు మరో ఆప్షన్ లేదు కనుక సైలెంట్గా వెళ్ళి అతని పక్కన కూర్చుంది సురభి. వీరేంద్ర కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. అప్పటి వరకు అదంతా గమనించిన వార్డెన్ అదే విషయాన్ని వెంటనే మౌనితకి ఫోన్ చేసి చెప్పింది. దాంతో కోపంతో రగిలిపోయిన మౌనిత చాలా ఘాటుగా సురభికి మెసేజ్ చేసింది. సురభి మొబైల్ ఆమె బ్యాగ్లో ఉండడం వల్ల సురభి ఆ మెసేజ్ను చూసుకోలేదు. ఆమె బ్లైండ్గా వీరేంద్ర వెంట వెళుతోంది. మరోవైపు భోజనం చేసి వచ్చిన దేవ అనసూయ పక్కనే కూర్చున్నాడు. అనసూయ అతన్ని చూసి, రాత్రైనట్లుంది దేవా, ఇంటికి వెళ్ళకపోయావా అని నీరసంగా అడిగింది. నిన్ను ఇలా వదిలేసి నేనెలా వెళ్తాను? అయినా డాక్టర్ వచ్చారా అని అడిగాడు దేవా. హా వచ్చారు, నాకేదో పోయే రోగం ఉందట కదా, నేను ఇంకొన్ని రోజులే బ్రతుకుతానని కూడా చెప్పారు, నేను త్వరలోనే చచ్చిపోతానట కదా అని అడిగింది అనసూయ. ఆమె అలా మాట్లాడుతుంటే దేవాకు ప్రాణం పోతున్నట్లుగా అనిపించగా వెంటనే కోపంతో పైకి లేచి, అయినా ఆ డాక్టర్ అలా ఎలా చెబుతుంది, నేను ఇప్పుడే ఆమె సంగతి చెబుతాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోయాడు దేవా. వెంటనే అనసూయ అతని చేతిని పట్టుకొని ఆపి, ఆగుదేవా, ఎందుకంత కోపం? అయినా ఇందులో ఆమె తప్పేముంది? నా ప్రాబ్లం గురించి నిజం చెప్పింది. ఒకవేళ ఆమె చెప్పకుండా దాచినంత మాత్రాన నేను చచ్చిపోకుండా ఆగిపోతానా ఏంటి అని అంది. ఆ మాట వినగానే, ప్లీజ్ అలా మాట్లాడకనసూయ అని అంటూ నీరసంగా కుర్చీలో కూలబడుతూ అన్నాడు దేవా. ఆ సమయంలో అతని ముఖంలో అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు అతనిలో ఇంత అమాయకత్వాన్ని ఆమె చూడలేదు. అసలు అతనిలో ఇలాంటి ఒక యాంగిల్ ఉంటుందని కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను అలా చూస్తుంటే అనసూయకు జాలిగా అనిపిస్తోంది.
దాంతో చిన్నగా నవ్వి, అది సరే గాని నేను ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే నువ్వు అన్ని రోజులు ఇక్కడే ఉంటావా అని అడిగింది అనసూయ. ఖచ్చితంగా ఉంటాను అని చెప్పాడు దేవా. అలా అయితే అక్కడ మన బిజినెస్ ఏమవ్వాలి? ఇవన్నీ ఏమొద్దు. డాక్టర్ని అడిగి త్వరగా నన్ను డిశ్చార్జ్ చేసి ఇంట్లో పడేసే. మనం ఎంతో కష్టపడి పెట్టుకున్న రెస్టారెంట్ బాగా రన్ అవ్వాలి. కొన్ని రోజులు నువ్వు ఆ రెస్టారెంట్ చూసుకో అని అంది అనసూయ. చాలే నీ మాటలు. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చిన నష్టమేమీ లేదు. మన వాళ్ళు చూసుకుంటున్నారు. నీకు మంచిగా నయమయ్యే వరకు మనం ఈ హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పాడు దేవా. అలా అంటే ఎలా? ఇప్పుడు మన హాస్పిటల్ బిల్స్ చాలా కట్టాల్సి ఉంటుంది. అవి సరిగ్గా కట్టాలన్నా కూడా మనకు ఆ రెస్టారెంట్ చాలా అవసరం. నువ్వు దాన్ని అలా వదిలేస్తే మనకి ఇబ్బంది అవుతుంది దేవా. ఎవడైనా ఒకడు మోసం చేసినా కూడా మనం ఇక కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు కట్టే స్టేజ్లో ఉండలేము. కాబట్టి వెళ్ళి రెస్టారెంట్ చూసుకో అని అతనికి అనునయంగా చెప్పింది అనసూయ. ఆమె చెప్పింది కూడా కరెక్టే కనుక, సరే ఈ రాత్రికి ఉండనివ్వు, రేపు ఉదయం వెళ్తాను అని అన్నాడు దేవా. ఆ మాటతో ఇంకేదో చెప్పబోయింది అనసూయ. అది చూసి వెంటనే ఆమె పెదవులకు తన చేతుల్ని ఆనించి, ఇంకేం మాట్లాడక పాపా, పడుకో, నీకు అసలే హెల్త్ బాలేదు అని అన్నాడు దేవా. ఎలాగూ త్వరలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్తాను కదా, అప్పుడు రోజు పడుకుంటానులే దేవా. ఇప్పుడు నన్ను ఇలా చూడనివ్వు అని చెప్పింది అనసూయ. ఆమె మాటలు మనసుకి తాకగా ఆమె చేతులు పట్టుకొని, ప్లీజ్ అలా అనకు, నువ్వు అలా అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు దేవా. దాంతో చిన్నగా నవ్వి, సరే నేనేం చెప్పినా నువ్వు వినవు కదా అని అతన్నే చూస్తూ కాసేపటికి ఆమె వేసుకున్న టాబ్లెట్స్ పవర్కి నిద్రలోకి జారుకుంది అనసూయ. దేవా కూడా నిద్రపోతున్న ఆమెనే చూస్తూ, నువ్వు లేకుండా నేనుండగలనా? నువ్వు నన్ను వదిలిపోకూడదంటే నేనేం చెయ్యాలే అని ఆలోచిస్తూ ఉన్నాడు దేవా. తర్వాత రోజు ఉదయాన్నే సహస్ర రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చింది. అప్పటికే రుద్ర కూడా రెడీ అయ్యి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. అతని ఎదురుగా వచ్చి నిలబడి, సార్ నేను రెడీ అని అంది సహస్ర. తలెత్తి ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు రుద్ర. మనిషి చాలా ఫ్రెష్గా ఉంది. చక్కగా నైటంతా నిద్రపోయినట్లు ఆమె ముఖం చూస్తుంటే క్లియర్గా అర్థమవుతోంది. దాంతో అతను చిన్నగా ఆలోచిస్తూ, ఇదేంటి, నేను ఇంత పెద్ద విషయం చెప్పాక కూడా ఏం మాత్రం ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపోయింది. ఈ పిల్లకి లైఫ్ అంటే సీరియస్నెస్ లేనట్లుంది అని మనసులోనే అనుకున్నాడు రుద్ర. సార్ మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? మనం వెళ్దామా అని క్యాజువల్గా అడిగేసింది సహస్ర. సరే వెళ్దాం పదా. ఇంతకీ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని నార్మల్గా అడిగాడు రుద్ర. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను సార్. నేను మీ ప్రపోజల్కి నో చెప్పేస్తున్నాను. నాకు ఇలాంటి చెత్త ప్రపోజల్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అందుకోసం మీరు ఇంకెవరినైనా చూసుకోండి అని చెప్పింది సహస్ర. ఆమె అంత గట్టిగా చెబుతుంటే అతనికి కోపం వచ్చింది. కానీ తమాయించుకొని సరే పదా అని సీరియస్గా ముందుకు వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో అతడి వెనకే రూమ్ లాక్ చేసుకొని వచ్చింది సహస్ర. ఇద్దరూ కలిసి లిఫ్టులోకి వెళ్లారు. లిఫ్ట్ కింద ఫ్లోర్లో ఆగిన తర్వాత డోర్ ఓపెన్ అయ్యింది. సహస్ర ముందుగా బయటికి వెళ్లబోతుండగా సడన్గా ఏదో తట్టుకొని ముందుకు పడబోయింది. దాంతో వెంటనే ఆమె నడుము చుట్టూ చెయ్యి అడ్డుగా వేసి ఆపేశాడు రుద్ర. ఆల్మోస్ట్ పడిపోయానా అనుకుని కళ్ళు గట్టిగా మూసుకున్న సహస్ర తాను అలా గాల్లో ఆగిపోయేసరికి వెంటనే స్టడీగా నుంచొని చుట్టూ చూసింది. అప్పటికే రుద్ర ఆమెను వదిలేసి అసలేం జరగనట్లు, ఆమె గురించి తనకేం పట్టనట్లు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో ఒక క్షణం పాటు ఆమెకు అయోమయంగా అనిపించింది. అసలు నేను ఎలా పడిపోయాను, పడిపోకుండా మళ్ళీ గాల్లో ఎలా ఆగిపోయాను అని అనుకుంటూ అయోమయంగా చూస్తూ అక్కడే నిలబడి ఉండగా కాస్త దూరం వెళ్ళిన రుద్ర, హలో మిస్, వస్తున్నావా లేదంటే ఈరోజు అక్కడే ఉంటావా అని అడిగాడు. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చి, హా వస్తున్నాను సార్ అని పరిగెత్తుకుంటూ వచ్చిన సహస్రకి సడన్గా అక్కడే ఉన్న రెస్టారెంట్లో ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడడంతోనే షాక్తో బిగుసుకుపోయిన సహస్ర
అలాగే నిలబడిపోయింది. సహస్రకు కనిపించిన ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.